రిటైర్మెంట్ అయ్యాక జీవితాన్ని చాలామంది ఒక రెస్టింగ్ టైమ్‌గా చూస్తారు. కానీ ఈ ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీ మాత్రం తన రిటైర్మెంట్ అయ్యాక తన యొక్క ఆలోచనలని రేపటి భవిష్యత్తు కోసం ప్రయాణం చేసేలా అడుగులు వేస్తున్నాడు. ఆ! సరే ఇప్పుడు రసాయన వ్యవసాయం చేస్తే ఒక 4, 5 సార్లైనా మందు కొట్టాల్సొస్తుంది. మనకు ఎట్లా లేదన్నా 1,50,000 ఖర్చొస్తుంది. కానీ మార్కెట్‌లో రేటు చూస్తే బుట్ట రూ. 100 పోతా ఉంది. దీనివలన రైతులకి ఏమి లాభం వస్తుంది? ఏమి లాభం లేదు. గతకాల పొరపాట్ల నుండి నేర్చుకుంటూ ప్రస్తుత వ్యవసాయం ఎలా ఉందో తెలుసుకుంటూ ఏపీసీఎన్ఎఫ్ సహకారంతో ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేస్తూ ముందుకు కొనసాగుతున్నారు ఈ రిటైర్డ్ మెన్. నమస్తే సార్, నా పేరు అశ్వత్ రెడ్డి, కనగానపల్లి మండల్. నేను ఇంతకుముందు ఏపీఎస్ఆర్టీసీలో పనిచేసేవాడిని. రిటైర్డ్ అయినాను. నాకు ఉన్న 5 ఎకరాల్లో వ్యవసాయం చేస్తా అంటే ఇంతకుముందు చేస్తా ఉంటే చాలా లాస్ వచ్చింది సార్ నాకు. అలాగే మా పక్కన మా బ్రదర్ ఉన్నాడు, అతను చీనా చెట్లు పెట్టి అదంతా కాపు వచ్చే కొద్దికి సరిగా రాక చెట్లన్నీ చనిపోతే అదంతా తీసేయడం, చాలా నష్టపోయినారు. పక్కన రైతు కూడా చాలా నష్టపోతున్నారు. ఇదంతా తెలిసి ఎట్లా దీన్ని డెవలప్ చేయాలా అనుకొని మాకు తెలిసిన వాళ్ళు ఏపీఎస్ఎన్ఎఫ్ వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళతో నేను తెలుసుకొని ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. 2 years అయింది సార్. నేను మామిడి చెట్లు పెట్టడం జరిగింది. వీటిని బాగా చాలా డిస్టెన్స్లో పెట్టుకోవడం జరిగింది. దీనికి ప్రధాన పంటగా టమోటో పెట్టినాను. దీంట్లో అంతర పంటగా పెసర, మినుము, తర్వాత వంకాయ ఇవన్నీ పెట్టడం జరిగింది. దీనికి చుట్టూ ప్రధాన పంటకి టమోటాకు పురుగు రాకుండా ఉండడానికి కోసము బంతి పూల చెట్లు కూడా పెట్టడం జరిగింది. మనం ఈ చెట్లు పెట్టేటప్పుడు ఘనజీవామృతం పెట్టడం జరిగింది. తర్వాత 15 రోజులకు ఒకసారి ద్రవజీవామృతం వదలడం జరిగింది. తర్వాత ఈ చెట్లకి ఏదన్నా నల్లగా రావడంతో పుల్లని మజ్జిగ చల్లడం జరిగింది. అప్పటి నుంచి చెట్లు బాగున్నాయి. ఖాతా కూడా చూడండి బాగా వచ్చింది. తాను పెట్టిన ప్రధాన పంట టమోటా తన చేతికి వచ్చేసరికి ప్రస్తుతం మార్కెట్లో సరైన ధర అనేది లేదు. కానీ ఆయన పెట్టిన పెట్టుబడి అనేది తోటి వ్యవసాయదారులతో పోల్చుకుంటే చాలా తక్కువ అని, ప్రస్తుతం తాను నష్టం అనేది చూడడం లేదని తన యొక్క అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు. సరే, ఇప్పుడు రసాయన వ్యవసాయం చేస్తే ఒక 4, 5 సార్లైనా మందు కొట్టాల్సి వస్తుంది. మనకు ఎట్లా లేదన్నా 1,50,000 ఖర్చు వస్తుంది. కానీ మార్కెట్లో రేటు చూస్తే బుట్ట రూ. 100 పోతా ఉంది. దీనివలన రైతులకి ఏమి లాభం వస్తుంది? ఏమి లాభం లేదు. దానికంటే మనము ఈ జీవామృతము ఇది వేయడం వల్ల మనకు కొద్దిగా అంత ఖర్చు రాదు కదా. చాలా తక్కువ ఖర్చుతో మనము సర్వైవల్ అవుతాం కాబట్టి ఇది మేలు. కాబట్టి మనము అందరూ ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలని కోరుతున్నాను. ఈరోజు మనం చూస్తున్నది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. మార్కెట్ లేదని ఉత్పత్తిని వ్యర్థం చేసుకోకుండా మన ఆలోచనలను మార్చుకొని, మార్కెట్ లేదని అక్కడే ఆగిపోకుండా కొంచెం కొత్తగా ఆలోచిస్తే మన ముందు చాలా దారులు ఉంటాయి. టమాటాను పలు విధాలుగా మనం వాల్యూ ఎడిషన్ చేసి మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఉదాహరణకి టమోటా నుండి టమోటా కెచప్, టమోటా సాస్ మరియు ఎండబెట్టిన టమోటా, ఇలా పలు రకాలుగా మనం టమోటాను వాల్యూ ఎడిషన్ చేసి బయట మార్కెటింగ్ చేసుకోవచ్చు. రైతు బాగుంటే దేశం బాగుంటుంది. దేశం బాగుంటే భావితరాలు బాగుంటాయి. జై హింద్.